హాయ్ హలో వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఈరోజు మనతో పాటు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీవాస్ గారు ఉన్నారు. సో చిన్న సినిమాలకి చాలా ప్లస్ అనే చెప్పాలి. కంటెంట్ ఎక్కడ బాగుంటే అక్కడ బీవీ వర్క్స్ కనపడుతుంది. మరి ఈరోజు ఈషా మూవీ ప్రమోషన్స్లో ఆయన ఇక్కడ ఉండడం జరిగింది. సో ఈషా మూవీ గురించి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. ఈషా అనేది ఒక స్పెషల్ అట్రాక్షన్గా నిలవబోతుంది ఈ December 25th అని అందరూ కూడా క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్నారు ఆ హాంటింగ్ ఎక్స్పీరియన్స్ కోసం. ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా ఫిలిం ఏదైతే థ్రిల్స్ ఇవ్వాలో ఈ జోనర్కి ఆ థ్రిల్స్ మాత్రం చాలా బాగా ఇస్తుంది. ఒక 4-5 చోట్ల అయితే మీరు థియేటర్లో అయితే ఉలికి పడతారు. అట్ ద సేమ్ టైమ్ దిస్ ఫిలిం విల్ నాట్ బీ లైక్ జస్ట్ ఏమంటాం మనం ఏదో ఒక హర్రర్ ఫిలిం కింద అయితే మిగిలిదు. లాస్ట్ 15 minutes ఆఫ్ ద ఫిలిం అయితే మాత్రం చాలా బాగుంది, కథగా చాలా బాగుంది. నేను మెయిన్ ఈ సినిమా సెలెక్ట్ చేసుకుని వంశీ కానీ నేను కానీ ఇద్దరం కూడా ఈ సినిమా సెలెక్ట్ చేసుకుని థియేటర్స్ తీసుకురావడానికి మెయిన్ కారణం ఏంటంటే లాస్ట్ 15 minutes ఆఫ్ ద ఫిలిం. మీరు కానీ వంశీ గారు కానీ కొలాబరేషన్ అయ్యి తీసుకెళ్తున్న ఏ సినిమా అయినా దాదాపుగా 99% కూడా ఎక్కడా కూడా ఫెయిల్యూర్ చూసింది లేదు. బట్ సినిమా స్క్రిప్ట్స్ కానీ ఇలా కొలాబరేషన్ అవుతున్నప్పుడు మెయిన్గా మీరు చూసే పాయింట్స్ ఏంటి? బికాజ్ మేము ఆల్మోస్ట్ తయారైన సినిమా తీసుకుంటాం కాబట్టి చాలా ఈజీ మాకు, అంటే సినిమా బాగుందా లేదా అనేది జడ్జ్ చేసుకోవడం అనేది ఈజీ. బట్ స్క్రిప్ట్కి వచ్చినప్పటికి అట్లా ఉండదు. స్క్రిప్ట్ అనేది చాలా ఇట్లతో ముడిపడి ఉంటుంది. నౌ తను ఆల్రెడీ ఒక 3-4 స్క్రిప్ట్స్ మీద కూర్చున్నారు. ఆల్రెడీ తను ఒక స్టేజ్కి తీసుకొచ్చాడు. సో ఒకసారి ఫైనాన్షియల్గా వైబిలిటీ కానీ అన్నీ కూడా చూసుకుని 26లో స్టార్ట్ అవుతాయి సినిమాలు, సొంత సినిమాలు. ఈ 2025 అనేది ఇంకొక కొన్ని రోజుల్లో ఇంకా ఇది ఎండప్ ఇస్తున్నాము. ఎలా ఉంది అసలు ఇండస్ట్రీ మొత్తంలో చూసుకున్నట్లయితే? అంటే ఓన్లీ ప్రొడక్షన్ హౌసెసే కాదు, ఆర్టిస్టులు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా సర్కమ్స్టెన్సెస్ ఫేస్ చేస్తూ వచ్చాం స్టార్టింగ్ నుంచి కూడా. సో ఈ ఇయర్ అనేది ఏ విధంగా తీసుకోవాలి అసలు మనం? అంటే ఈ రీజే ఇఫ్ యూ ఆస్క్ మీ ఫర్ ద ఇండస్ట్రీ ఇట్స్ ఎ మిక్స్డ్ ఇయర్. అంటే కొన్ని సినిమాలు బాగా ఆడినాయి, కొన్ని సినిమాలు బాగా ఆడలేదు. ఇవన్నీ పక్కన పెడితే బట్ చాలామంది ప్రొడ్యూసర్స్కి ఏంటంటే ఒక క్లారిటీ అయితే వచ్చింది ఈ ఇయర్. అంటే లైక్ ఓకే దిస్ ఈస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్, ఎట్లా ఉంటుంది డిజిటల్లో కానీ ఇట్లా కానీ. సో బడ్జెట్స్ ఇవన్నీ కూడా ఎట్లా కంట్రోల్ పెట్టుకోవాలి ఏంటి అనేది మాత్రం ఎవ్రీ ప్రొడ్యూసర్కి అయితే మాత్రం ఈ ఇయర్లో థాట్ స్టార్ట్ అయింది. అది ఇదివరకు ఏంటంటే ఆర్టిస్టులు, డైలీ ఆర్టిస్టులు కానీ వీళ్ళందరూ కూడా ఎక్కువ చార్జ్ చేస్తున్నా కూడా వాళ్ళ మీద క్రేజ్ కొలిది, లేదంటే వాళ్ళు ఉంటే సేఫ్ ఉంటుంది అని చెప్పి వెళ్ళేవారు. ఇప్పుడు ఆ పొజిషన్ లేదు. అండ్ డైరెక్టర్స్ కూడా అర్థమైంది ఇప్పుడు ఒక సేఫ్ ఆర్టిస్ట్ కన్నా కూడా ఒక కొంచెం కొత్త ఆర్టిస్టులను కానీ వీళ్ళని ఎంకరేజ్ చేసుకుని బడ్జెట్ కంట్రోల్ చేసుకోకపోతే దెబ్బతింటాము. బికాజ్ ఇరువట్ల డేస్ లేవు అనేది మాత్రం ఇప్పుడు అందరికీ రియలైజ్ అయింది. అండ్ నెంబర్ ఆఫ్ మెయిన్ ఆర్టిస్టుల్లో కూడా చాలామంది కూడా పార్ట్నర్షిప్స్లో బ్యాక్ ఎండ్స్లో నుంచి ఇప్పుడు వెళ్తున్నారు, విచ్ ఇస్ యాక్చువల్ రైట్ అండ్ సేఫ్ ఇది మాట. సో లాట్ ఆఫ్ ఇప్పుడు ఈ లాస్ట్ 2 years నుంచి ఉన్న ఏదైతే కన్ఫ్యూజన్ ఉందో ఈ ఇయర్లో కొంచెం ప్రొడ్యూసర్స్ కొత్త క్లారిటీ వచ్చింది. టికెట్ 400 ఉంటుంటే మా దగ్గరికి వచ్చేటప్పటికి 40-50 రూపాయలు మాత్రమే వస్తున్నాయి. కానీ ఎండ్ ఆఫ్ ద డే 80 రూపాయలు వస్తున్నాయి. కానీ ఎండ్ ఆఫ్ ద డే ప్రొడ్యూసర్కే మీదే ఆ భారం. అంటే అందరూ అనుకుంటున్నారు వీళ్ళకి ఏదో కోట్లు వస్తాయి అని చెప్తూ వచ్చారు. బట్ యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటి సార్ అసలు ఈ విషయంలో? అంటే అదేనండి, ఇప్పుడు జనాల్లో ఉన్న పెద్ద అపోహ ఏంటంటే వాళ్ళు 100 రూపాయలు మీద చెప్తాను, ఈజీగా ఉంటుంది క్యాలిక్యులేషన్. 100 రూపీస్ పెట్టి మేము టికెట్ కొంటుంటే 100 రూపీస్ ప్రొడ్యూసర్కి వెళ్ళిపోతుంది అనుకుంటారు. అది చాలా రాంగ్. అది మాకు 100 రూపీస్లో ఏమవుతుందంటే ఫస్ట్ యావరేజ్లో అంటే 100 రూపీస్ దాటితే నేను చెప్తున్నాను మామూలు యావరేజ్లో క్యాలిక్యులేషన్ చెప్తున్నాను. 18% ఫస్ట్ ఒక జిఎస్టీకి పోతుంది మాకు. ఎందుకంటే మ్యాక్సిమం అందరూ ఇప్పుడు బాల్కనీ టికెట్సే కొంటున్నారు కాబట్టి. సో 18% అది పోతే ఇంకా మాకు ఎంత ఉంటుంది? 82 రూపీస్ ఉంటుంది అనుకోండి సపోజ్. 82 రూపీస్లో దాన్ని నెట్ అంటాం. మైనస్ థియేటర్ మెయింటెనెన్స్ మళ్ళీ 5 రూపీస్ పోతుంది మాకు. అంటే 82 మైనస్ అగైన్ 5 అంటే మాకు ఇంచుమించు 77 రూపీస్లోని ఫస్ట్ వీక్ అయితే చిన్న సినిమా అంటే రెంట్ వర్కౌట్ అవ్వని సినిమా అయితే కనుక మాకు 50% వస్తుంది. అంటే 77 రూపీస్లో ఎంత వస్తుంది మాకు? 50% అంటే నియర్లీ 38 రూపీస్ ఎంతో మాకు వస్తుంది. ఇది సింగిల్ స్క్రీన్స్. అదే మీరు మల్టీప్లెక్స్కి వెళ్తే ఇది ఫస్ట్ వీక్ నేను చెప్పేది. మళ్ళీ సెకండ్ వీక్ వెళ్ళాం, ఇదే 100 రూపీస్లో మేము 40%కి వచ్చేస్తాం. అంటే 60% ఎగ్జిబిటర్కి వెళ్తుంది. అంటే ఆ 77 రూపాయల్లో మాకు వచ్చింది ఎంత? 40% అంటే 28 రూపీస్కి వచ్చేస్తాం మేము. ఎగ్జిబిటర్కి ఎక్కువ వెళ్తుంది. బట్ అపోహ ఏంటంటే 100 రూపాయలు ప్రొడ్యూసర్కి వెళ్ళిపోతుంది, 100 రూపాయలు ఆర్టిస్టుల రెమ్యునరేషన్స్కి వెళ్ళిపోతుంది అనేది తప్పు. మాకు మ్యాక్సిమం ఫస్ట్ వీక్ వచ్చేది 50%, సెకండ్ వీక్ వచ్చినప్పుడు మమ్మల్ని 40% చేస్తారు. థర్డ్ వీక్ థియేటర్ ఫుల్ అవుతున్నా కూడా చిన్న సినిమాలకి ఎస్పెషల్లీ నేను చెప్పేది, మల్టీప్లెక్సెస్ విషయంలో నేను చెప్పేది ఇది. మాకు ఫుల్ హౌస్ అయిపోయినా కూడా థర్డ్ వీక్ మాకు వచ్చినప్పుడు 40% వస్తుంది. ఫోర్త్ వీక్ వెళ్ళినప్పుడు 35% ఎంత ఉంది కరెక్ట్గా నాకు నెంబర్స్ గుర్తులేవు. కానీ అట్లాగే ఏంటంటే వీక్కి మాకు తగ్గిపోతూ ఉంటుంది సినిమా. జనాలు ఏమనుకుంటారంటే మొత్తం ఇదంతా కూడా ప్రొడ్యూసర్కి వెళ్ళిపోతున్నాను, చాలా రాంగ్ అది. అండ్ పార్కింగ్స్లో కానీ క్యాంటీన్స్లో కానీ వచ్చే ₹1 కూడా ప్రొడ్యూసర్కి రాదు. ప్రొడక్షన్ అంటే ఈ సినిమాలోకి రావాలనే ప్యాషన్తో ప్రొడ్యూసర్స్ చాలామంది వస్తున్నారు. క్వాంటిటీ అనేది ఎవ్రీ ఫ్రైడే కూడా
కొన్ని కనీసం మినిమం టు మినిమం 10 సినిమాలు అనేవి రెడీగా ఉంటున్నాయి. అవి చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు. ఈ క్వాంటిటీ పెరగడం వలన క్వాలిటీ మిస్ అవుతున్నారంటారా? లేదంటే ఎందుకని అంటారు? ఫిలిం ఎప్పుడు కూడా డిపెండ్స్ ఆన్ ఈచ్, అంటే అన్ని 10 సినిమాలు ఒకే కంపెనీ ప్రొడ్యూస్ చేయదు కదా. ఫిల్మ్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ద ఈచ్ ప్రొడ్యూసర్ అండ్ ఈచ్ డైరెక్టర్ అండ్ ఈచ్ దట్ యూనిట్. ఇప్పుడు క్వాలిటీతో మెయింటైన్ చేసే యూనిట్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ కొంతమంది ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు కూడా క్వాలిటీ బాగానే ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చి కొంతమంది పాపం తెలియక కొంతమంది చేస్తుంటారు. వాళ్ళకి తెలియదు క్వాలిటీ గురించి కానీ, ఇట్ల గురించి డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి. జనరల్గా ఏంటంటే లాస్ట్ 2 yearsలో కొంచెం ఎక్కువ కొత్త వాళ్ళు, కొత్త ప్రయోగాలు తక్కువలో బడ్జెట్లో చేద్దామని వచ్చిన దగ్గర యూ ఫీల్ దట్ క్వాలిటీ లెస్ అనేది. కానీ రెగ్యులర్ చేసే వాళ్ళ దగ్గర అయితే మినిమం క్వాలిటీ మెయింటైన్ అవుతుంది. తండేల్తో స్టార్ట్ అయిన గీతా ఆర్ట్స్ గర్ల్ ఫ్రెండ్తో బ్యూటిఫుల్ సక్సెస్ను అందుకుంది. మంచి మెసేజ్ ఇయర్, మంచి మెసేజ్ ఉన్న మూవీస్ ఎక్కువ ఇచ్చారు. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ గీతా ఆర్ట్స్ అండ్ బీ వర్క్స్ అంటే ఏం చెప్తారు? కంటెంట్ అండ్ కొలాబరేషన్స్. ఎస్, ఎన్నో సక్సెస్ఫుల్ మూవీస్ని మనకు అందిస్తున్నారు. అటు ఫిబ్రవరి స్టార్ట్ చేసుకొని ఇప్పుడు డిసెంబర్ వరకు కూడా చాలా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు అటు గీతా ఆర్ట్స్ నుంచి కావచ్చు, ఇటు బన్నీవాసు వర్క్స్ నుంచి కావచ్చు, ఎన్నో గొప్ప సినిమాలని అందిస్తున్న బన్నీవాసు గారితో ఈ చిన్న ఫేస్ టు ఫేస్ వీడియో జర్నలిస్ట్ రానాతో రాణి మెగా 9 టీవీ హైదరాబాద్ నుంచి.